ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ ఇన్ ద కమింగ్ మంత్స్ ఆర్ కమింగ్ వీక్స్ ఆర్ అప్కమింగ్ వీక్ మీ రిలేషన్షిప్లో ఏదో చేంజ్ అనేది రాబోతుంది. సో ఆ చేంజ్ ఏంటి అనేది చూద్దాం. ఎస్, మీ రిలేషన్షిప్పే కాదు, ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్ అబండెన్స్. మీ రిలేషన్షిప్లో అబండెన్స్ రావచ్చు, లేదు అంటే లవ్ అండ్ అబండెన్స్ రెండూ రావచ్చు. ఓకే, అంటే మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది అండ్ బ్రేక్ త్రూ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ నెంబర్ ఆఫ్ దీస్ రిలేషన్షిప్ ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మేబీ కొన్ని రోజులు ఆర్ కొన్ని మంత్స్ మీతో సెపరేషన్లో ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ పర్సన్ ఎందుకు, నేనెంత టైం అండ్ మనీ ఆర్ టైం, ఎమోషన్స్ ఇవన్నీ ఈ రిలేషన్షిప్ పైన ఎఫర్ట్స్ పెడుతున్నాను, అంత ఎఫర్ట్స్ ఈ పర్సన్ ఎందుకు పెట్టట్లేదు అని మీరు కొన్ని మంత్స్గా బాధపడుతున్నారు. ఇది అరౌండ్ 9 to 12 months రిలేషన్షిప్లో బ్రేకప్ అనేది కనబడుతుంది, సెపరేషన్ కనబడుతుంది ఇక్కడ. అరౌండ్ 1 year, 9 to 1 year, 9 months to 1 year సెపరేషన్లో ఉన్నారు మీరు. సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ. సో అందుకే మనకి కార్డే ట్విన్ ఫ్లేమ్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఈ సెపరేషన్ వచ్చింది అని అంటే, ఈ పర్సన్ మేబీ జాబ్ పర్పస్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, ఆర్ వాళ్ళు ఇంకెక్కడో ప్రాపర్టీస్ కొనుక్కోవడం వల్లనో ఇంకేదో రీజన్ వల్ల వాళ్ళు షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయారు, మీ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆర్ ఈ పర్సన్ ఇక్కడ మేబీ ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్, ఈ పర్సన్ బికాజ్ ఆఫ్ మ్యారేజ్ ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ 3 రీజన్స్లో ఏదో ఒక రీజన్ ఈ పర్సన్కి మీకు మధ్య సెపరేషన్ వచ్చింది ఈ రీజన్స్ వల్ల. సో నా ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా చాలా రాబోతున్నాయి. మోర్ దెన్ 1 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు రాబోతుంది. లాట్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూస్తారు, లాట్ ఆఫ్ మనీ అనేది టచ్ చేస్తారు. ఓకే, అంటే ఎలా వస్తుంది ఈ మనీ అని అంటే, మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు మీ కెరీర్ బిల్డప్ కోసం, మీ కెరీర్లో ప్రోగ్రెస్ కోసం మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. అండ్ మీ హెల్త్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ మీరు ఈ కెరీర్లో బ్రేక్ త్రూ కోసం చాలా కష్టపడుతున్నారు మీరు డే అండ్ నైట్. సో యూనివర్స్ మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తుంది, లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది మీ వైపు పంపిస్తుంది ఇక్కడ. సో in the coming days you will touch lot of money. And if you are a public oriented person, అంటే పబ్లిక్ రిలేటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా చేస్తున్నట్టయితే, ఆర్ పబ్లిక్ సర్వీస్లో కనుక ఉన్నట్టయితే, మీరు లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. పీపుల్ విల్ అడ్మైర్ యూ, పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ, పీపుల్ విల్ కమ్ టు యూ అనమాట. అంటే పీపుల్ అంటే పబ్లిక్ మీరు నచ్చుతారు ఇక్కడ. మీరు చెప్పే సర్వీసెస్, మీరు చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్కి నచ్చుతాయి ఇక్కడ. అండ్ మీకు చాలా అట్రాక్షన్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్గా చేంజ్ అయింది. బట్ అగైన్ ఈ పర్సన్ కేమ్ బ్యాక్, అంటే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ చేయడం అండ్ ఇది ఒక జస్ట్ ఫ్రెండ్షిప్గా ఉంచుదాం అని అడగడం, అలాంటివి ఏవో జరిగాయి. బట్ ఫ్రెండ్షిప్ మీకు నచ్చలేదు. సడన్లీ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చి ఇది ఫ్రెండ్షిప్ దగ్గర ఉంచేద్దామంటే మీరు ఒప్పుకోవట్లేదు ఇక్కడ. సో నౌ you walked away, but this person wants more than friendship now. So they are coming back around.
ఓకే, ఈ పర్సన్కి మీరు ఒక సాలిడ్ ఆఫర్ లా కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఐ డోంట్ నో వై, వాట్ హ్యాపెన్ టు ద సిచ్యువేషన్, వాట్ హ్యాపెన్ టు దేర్ లైఫ్, వాట్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్ ఆర్ సమ్ అదర్స్ లైఫ్, ఐ డోంట్ నో. ఈ పర్సన్కి మాత్రం మీరు ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ కావాలి, అంటే మోర్ దాన్ ఫ్రెండ్షిప్, అంటే ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి ఇప్పుడు. ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారనంటే మీరేమో సైలెంట్ ఉన్నారు, మీరు చాలా సైలెంట్ ఉంటున్నారు. ఐ డోంట్ నో వై. మీరు చాలా అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్, ఈ పర్సన్ని మీకు రెసిప్రొకేట్ చేయలేని స్థితిలో ఉన్నారు. అంటే రెసిప్రొకేట్ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్కి ఓన్లీ రిసీవింగ్ మాత్రమే తెలుసు, గివింగ్ అనేది తెలియదు. మీకు ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లవ్ అండ్ ఎఫెక్షన్ మీ పర్సన్ నుండి మీకు దొరకలేదు. కానీ మీరు మీ పర్సన్ని భయపెట్టే విధంగా మీరు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చారు మీరు. ఓకే, అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ పర్సన్ అసలు అనుకోలేదు మీరు అంత ఇష్టపడతారు మీ పర్సన్ని అని. మేబీ దిస్ ఈజ్ అన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆర్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవో కొంచెం డిఫరెంట్, లైక్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, లైక్ క్యాస్ట్, రిలీజియన్ ఆర్ స్టేటస్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్, అలాంటివేవో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇద్దరి మధ్య. ఏజ్ గ్యాప్ ఉంది. సో మీరు మీ పర్సన్ని అంత ఇష్టపడతారని అనుకోలేదు మీ పర్సన్. కానీ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కదా, సో ఎఫెక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. వన్ సోల్ టూ బాడీస్ అన్నట్టు ఉంటారు మీరు. కానీ అదంతా మీ సైడ్ నుంచే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీ పర్సన్కి ఇంకా అది తెలియలేదు ఇన్ ద పాస్ట్, బట్ ఇప్పుడు మీ పర్సన్కి అది కూడా అర్థమవుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఇప్పుడు మీరిచ్చిన ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కంటే మీ పర్సన్ ఇంకా ఎక్కువే ఇవ్వాలనుకుంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అది మీరు జస్ట్ ఇమాజిన్ కూడా చేసుకోలేదు అలా బిహేవ్ చేస్తారని. మీ పర్సన్ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అండ్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. మీ పర్సన్కి ఒక వేళ పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లలకి సరైన పేరెంట్ మీరే ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఇక్కడ. సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పార్ట్ 2. ఓకే, ఆ సిరీస్లో నో కాంటాక్ట్ సిరీస్లో సెకండ్ వీడియో ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఎందుకు అలా చేంజ్ అయిపోయారు మీ పర్సన్ అంటే, మీ పర్సన్ దాని లైఫ్లో చాలా ఆప్షన్స్ చూసారు. బట్ అందరూ కూడా మీ పర్సన్ పైన డిపెండ్ అయిపోయి మీ పర్సన్ని ఫైనాన్షియల్గా లాస్లోకి తీసుకెళ్లే వాళ్ళే కనిపించారు. కానీ మీ పర్సన్ కోసం ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ద వన్ అండ్ ఓన్లీ యూ, మీరు మాత్రమే మీ పర్సన్ అసలు ఎలా ఉన్నారు, ఏ టైంకి తింటున్నారు, ఏం చేస్తున్నారు, తన లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తున్నది ఓన్లీ మీరొక్కరే. మీ పర్సన్ మీకు చాలా ఇంజస్టిస్ చేశారు ఇన్ ద పాస్ట్. ది గోస్టెడ్ యూ. అయినా కూడా మీరు ఈ పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది ట్రూ లవ్ అని తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్. సో ఇప్పుడిప్పుడే ఆ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అనేది మీ పర్సన్లో కూడా స్టార్ట్ అయింది. ఓకే, మీ పర్సన్ తెలుసుకుంటున్నారు ఇది ఒక ట్రూ లవ్. మీరు ఎప్పుడు ఒకటే వైబ్రేషన్లో మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో. మీకు కోపం వచ్చినా మీరు సైలెంట్ అయిపోతారు. మీ పర్సన్ చేసేది మీకు నచ్చకపోయినా మీరు సైలెంట్ అయిపోతారు. అంతేగాని మీరెప్పుడు మీ పర్సన్ని హార్ష్గా మీ పర్సన్తో బిహేవ్ చేయలేదు. సో ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ ఈ పర్సన్కి మీ పైన ఉన్న రెస్పెక్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు అంటే, మీరు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేస్తే, ఓకే లెట్ దెమ్ గో, నేను ఇంకొక పర్సన్ని చూసుకుంటాను, నాకు ఈక్వల్ స్టేటస్లో ఉన్న వాళ్ళని చూసుకుంటాను
ఇలాంటి మాటలు మీరు అనరు. మీరు పర్సన్ టు పర్సన్ మీరు అలా చేంజ్ అయిపోరు, చేంజ్ చేసేరు. సో అదొకటి నచ్చుతుంది ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ మీ లైఫ్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరున్నారు. ఆ పెయిన్ని మీ పర్సన్కి కానీ పబ్లిక్కి కానీ తెలియకుండా మీరు చాలా జాగ్రత్త పడుతున్నారు. అండ్ ఇంకొకటి, మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీ ఫ్యామిలీలో ఎవ్రీ మెంబర్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ఈ పర్సన్ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అంటే, మీరు మీ ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు మీ పర్సన్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు అని అర్థం అయింది. అలాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. ఓకే, ఏదో జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా మీ పర్సన్తో ఉండడం, మీ పర్సన్ గోస్ట్ చేస్తే ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి బిహేవియర్ కాదు మీది. ఓకే, యు ఆర్ వెరీ వెల్ మెచ్యూర్డ్ పర్సన్, వెరీ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర. ఇప్పుడు మీ పర్సన్ మీ పక్కన ఉన్నంతసేపు చాలా హ్యాపీగా, ఏదో ధైర్యంగా ఉంటారు. మీ పర్సన్ ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది వస్తుంది మీ పర్సన్కి. యు ఆర్ దేర్ హోమ్. బట్ మీరు ఎప్పుడైతే డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారో వాంటెడ్లీ మీ పర్సనే మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ మిమ్మల్ని గోస్ట్ చేసిన తర్వాత మీ పర్సనల్ లైఫ్లో ఏదో సమ్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అన్నట్టుగా ఆ ఫేస్ అనేది వచ్చేసింది. ఆ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ రిలేషన్షిప్స్, లాస్ ఆఫ్ హెల్త్, ఇదంతా కూడా చూసారు. ఎందులో చూసినా లాస్ కనిపించింది. కానీ ఈ పర్సన్ ఏంటంటే అప్పుడు రియలైజ్ అవ్వలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు అదంతా అనలైజ్ చేసుకుంటున్నారు. ఎవ్రీ నైట్ ఈ పర్సన్ మీకోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ మీకోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తుంటారంటే, అసలు ఇంత యునీక్ పర్సన్ ఎలా తన లైఫ్లోకి వచ్చారు, నిజంగా యూనివర్స్ అండ్ డివైన్ పంపించిన పర్సనే మీరు, అయినా నేను పట్టించుకోవట్లేదు, పాస్ట్లో అనవసరంగా మిమ్మల్ని గోస్ట్ చేశాను అండ్ అనవసరంగా మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మీకు చేసిన ఆ ఇన్జస్టిస్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దట్ బిహేవియర్, మీ పర్సన్ చేసిన బిహేవియర్ వెరీ రూడ్ బిహేవియర్. ఎంత రూడ్ అంటే, మీరు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా మీ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ అనేవారు. ఓకే, అండ్ మేబీ మీరు ఇంకేదైనా కోపంగా ఉన్నారేమో అని మీరు ఇంకా అది మర్చిపోవడానికి ఇంకేదో మాట్లాడుతూ ఉంటే, అలా మాట్లాడితే నేను ఇంకా మాట్లాడను అంటే మీ పర్సన్కి కావాల్సింది ఏంటంటే డిస్కనెక్ట్ చేసేయాలి ఆ కమ్యూనికేషన్ని. అది మీ పర్సన్కి కావాల్సింది. వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు వీలుంటే. కానీ ఈ పర్సన్ చేస్తున్నది ఏంటి తెలుసా, ఇక్కడ మిమ్మల్ని సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు అండ్ మిమ్మల్ని మీ అన్ని నెంబర్స్ని బ్లాక్ చేస్తారు. మేబీ మీకు 2 or 3 కాంటాక్ట్ నెంబర్స్ ఉండొచ్చు, వాటిని కూడా బ్లాక్ చేశారు. మీ సోషల్స్ బ్లాక్ చేశారు అండ్ ఓన్లీ 1 చాటింగ్ యాప్ మాత్రమే ఓపెన్ ఉంది. వెరీ సీక్రెటివ్గా మీ పర్సన్ మీతో అక్కడే మెసేజ్లు చేస్తూ ఉంటారు మీకు. అది కూడా 15 daysకి ఒకసారి, 1 month, మంత్లీ వన్స్ అలా. బట్ ఇదేంటి, ఎందుకు ఇలా ఇంత డిస్టెన్స్లో ఎందుకు ఉంటున్నారు ఈ పర్సన్ అంటే, మీకు అంత దగ్గరగా ఉన్నారు ఈ పర్సన్ మైండ్లోంచి మీరు అసలు పోవట్లేదు. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేద్దామని చాలా ట్రై చేస్తారు, కానీ మీ ప్లేస్లో ఇంకెవరినో పెట్టేద్దాం, ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ మీది. దే కెనాట్ రీప్లేస్ యూ విత్ సమ్ అదర్ పర్సన్ అని తెలుసుకున్నారు తర్వాత. అది కూడా ట్రై చేశారు. మీ పర్సన్ ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్సన్. మిమ్మల్ని వదిలేస్తే మీ మెమరీస్ అన్నీ పోతాయి మైండ్లో నుండి. సో ఇంకొక పర్సన్తో హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, ఆల్రెడీ
మేబీ సమ్ అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు ఇన్ ద పాస్ట్ మీ పర్సన్ లైఫ్లో. సో అలా హ్యాపీగా ఉండొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ జెన్యూన్ కనెక్షన్, దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ బాండ్. ఇలా తనని తానే మ్యానిపులేట్ చేసేసుకుని మీకు దూరంగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని మర్చిపోదామని చాలా ట్రై చేశారు, అందుకే బ్లాక్ చేసేసారు అన్నీ. అయినా కూడా మిమ్మల్ని మర్చిపోలేక ఎక్కడో ఒక యాప్ ఓపెన్ ఉండిపోయింది. ఓకే, సరే ఓపెన్ ఉంది, అక్కడ ఎందుకు మెసేజ్ చేయడం, కానీ మళ్ళీ చేశారు ఈ పర్సన్. అంటే ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ నుండి మీతో కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ లైఫ్లో కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది ఈ పర్సన్కి. దట్ కార్మిక్ డెట్ క్లియర్ అయ్యే వరకు ఈ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అదంతా అయిపోయిన తర్వాత, కార్మిక్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఈ పర్సన్ ఆ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. బట్ మేబీ అప్పటికి లేట్ అయిపోవచ్చు, మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. మీరు వెయిట్ చేస్తారా? ద సేమ్ పర్సన్ కోసం మాత్రమే మీరు వెయిట్ చేస్తారా, లేదా మూవ్ ఆన్ అయిపోతారా? ఎందుకంటే మీ లైఫ్లో చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, కానీ మీరు అవేమీ గ్రాప్ చేసుకోవట్లేదు. యూనివర్స్ మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఇక్కడ రిలేషన్షిప్లో కూడా. సో మెనీ గుడ్ పీపుల్, వెల్దీ పీపుల్, వెల్ మెచ్యూర్డ్, వెల్ సెటిల్డ్ పీపుల్, అలాంటి వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడానికి మీకు రెడీగా ఉన్నారు. కానీ యూ డోంట్ వాంట్ ఎనీ వన్, యూ వాంట్ ఓన్లీ యువర్ పర్సన్. మీ పర్సన్ ఎలాంటి వారైనా పర్వాలేదు, మీకు మీ పర్సనే కావాలి అని అక్కడే స్టక్ అయి ఉన్నారు మీరు. ఓకే, మీ పర్సన్కి ఒకవేళ మీరు కాదని ఇంకెవరో తన లైఫ్లో ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయే వరకు కూడా మీరు వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ చెప్పాలంటే ఇది చాలా స్ట్రాంగ్ బాండింగ్ అండ్ మీకు చాలా పేషెన్స్తో ఉన్నారు మీరు. రియలీ యు ఆర్ నిజంగా ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఆర్ కింగ్ ఆఫ్ కప్స్. వెరీ స్పిరిచువల్ పర్సన్ మీరు. మీ స్పిరిచువల్ ఎనర్జీయే ఈ పర్సన్ని మీ వైపు తీసుకొస్తుంది. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, దట్ కమ్యూనికేషన్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ని కాల్ చేశారు మీ పర్సన్. దట్ కమ్యూనికేషన్ ఎండెడ్ అబ్రప్ట్లీ. అసలు ఎందుకు అలా చేశాను అని మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇదంతా చేయకూడదు, కానీ ఇంపల్సివ్లీ మీ పర్సన్ ఇంకేదో కోపంలో ఉండి, అంటే ఆ కోపం కూడా మీ మీద కాదు, ఇంకెవరితోనో కోపంగా ఉండి ఆ కోపంలో మీతో మాట్లాడి ఉంటారు ఇలా, లేదా మిమ్మల్ని ఆ కోపంలో బ్లాక్ చేసేసారు. సో ఈ పర్సన్ యాక్చువల్గా మిమ్మల్ని ఎప్పుడూ అంత ఇదిగా ట్రీట్ చేయలేదు. ఓకే, కానీ అది తప్పనిసరి పరిస్థితుల్లో మీతో అలా బిహేవ్ చేశారు ఈ పర్సన్. అంటే ఏంటంటే తన లవ్ అండ్ ఎఫెక్షన్ ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే ఇవ్వగలరు. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఈ పర్సన్కి భయం. మీరు బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు మీ పర్సన్తో, అది చూస్తే ఈ పర్సన్కి భయం. ఓకే, దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. మీకు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, మామూలుగా సింపుల్గా చెప్తూ ఉంటారు. ఎలా అంటే నన్ను అంత ఇష్టపడొద్దు, నేను మీతో ఉండను, నాకు వేరే పర్సన్ ఉన్నారు నా లైఫ్లో, సో నన్ను అంతలా ఇష్టపడొద్దు అని మీతో చెప్తూ ఉండొచ్చు. కానీ అవన్నీ మీరు, ఆ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సో అందుకే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. మీరు అప్పుడే అవన్నీ పట్టించుకొని ఉంటే మీకు ఈ సిచ్యువేషన్ రాదు. కానీ ఈ బాండింగ్ అనేది మీరు అది డీప్గా చేంజ్ అయిపోయిన తర్వాత ఆ రెడ్ ఫ్లాగ్స్ని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీకు ఒక సొల్యూషన్ అనేది దొరకనే లేదు. సో మీరు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. సో అగైన్ దిస్ పర్సన్, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు తన లైఫ్లో ఉన్నా లేకపోయినా సమ్ అదర్ పర్సన్తో ఈ తన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో డోంట్ కేర్, ఐ డోంట్ కేర్ ఎనీవన్ అని ఈ పర్సన్ అనుకున్నారు. కానీ ఈ పర్సన్ వల్ల అవ్వలేదు.
దట్ అదర్ పర్సన్ ఈ పర్సన్తో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. సో నౌ దే ఆర్ సింగిల్. ఇప్పుడు ఆ సింగిల్గా ఉన్నప్పుడే మీరు గుర్తొస్తున్నారు ఎక్కువ. ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ వాట్ దే డిడ్ టు యూ. కర్మ హిట్స్ బ్యాక్. ఇక్కడ అదే జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో. మీరు అంత ప్రేమగా చూసుకున్నా, మీరు అంత సపోర్టింగ్గా ఉన్నా, తన లైఫ్లో మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకదు ఆర్ దొరకడు, మేల్ ఆర్ ఫీమేల్ హూ ఎవర్. అలా అనుకున్నా కూడా ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఒక రిలేషన్లో సెటిల్ అయిపోదాం అనుకుని వెళ్ళిపోయారు. ఓకే, బట్ ఆ రిలేషన్ క్రాష్ అయిపోయింది. ఏం చేస్తారు మళ్ళీ? ఓకే, నేను రాంగ్ చాయిస్ చేసుకున్నాను అని మళ్ళీ వచ్చి మీతో చెప్దామంటే అది కూడా కుదరట్లేదు ఇక్కడ. ఓకే, సో ఇది రిలేషన్షిప్ వైజ్ మీతో దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పటి వరకు నేను చెప్పింది, నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు. బట్ బికాజ్ ఆఫ్ జాబ్ కొంతమంది మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఐ డోంట్ నో వై. అంటే న్యూ ప్లేస్లోకి వెళ్ళిపోతే న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో మిమ్మల్ని బ్లాక్ చేశారు. బట్ ఆ న్యూ లైఫ్ దొరకట్లేదు అక్కడ. ఓకే, మళ్ళీ మీరొక్కరే ఆప్షన్ ఇప్పుడు మళ్ళీ మీ పర్సనల్ లైఫ్లో. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ దే వాంట్ టు క్లోజ్ దట్ డిస్టెన్స్. ఓకే, అయితే మీరు ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఈ పర్సన్కి మీకు లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి, ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అని కనుక రాసి పెట్టుంటే ఆ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి వచ్చేస్తారు. అది లేట్ అయినా అర్లీగా అయినా ఎలా అయినా వచ్చేస్తారు. ఓకే, అలాంటిది ఈ పర్సన్ మీకోసం కాదు. మీరు ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినా ఆ పర్సన్కి మీకు ఫ్యూచర్ అనేది లేదు. మీ రిలేషన్షిప్కి నెక్స్ట్ లెవెల్ అనేది లేదు. ఎండ్ అయిపోయింది మీ రిలేషన్షిప్ అనుకుంటే ఈ పర్సన్ ఎప్పటికీ మీ దగ్గరికి ఇంకా రారు అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మాట్లాడరు. ఓకే, సో ఇలా ఉంటుంది ఈ రిలేషన్షిప్ అనేది. అండ్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అంటే ప్రతిసారి చూస్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి మాత్రమే ఉంటుందా, మీకు ఉండదా అని కూడా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, ముందు ఎవరినో చూస్ చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో మీరు కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు. ఓకే, ఎనీవేస్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కాబట్టి మీ మధ్య ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఇక్కడ ఇప్పటి వరకు మీరే మీ పర్సన్ నుండి మోర్ దెన్ ఫ్రెండ్షిప్ కావాలి అని కోరుకున్నారు. కానీ ఇప్పుడు మీరు సైలెంట్ ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారో, సైలెంట్ అయిపోయారో, డ్రై కమ్యూనికేషన్లో ఉన్నారో, ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ వైపే వస్తున్నారు. అంటే మీకే ప్రపోజ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, దే విల్ ప్రపోజ్ యూ అండ్ దే వాంట్ టు మ్యారీ యూ. ఓకే, అండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయి సపరేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ రీయూనియన్ అనేది అవుతారు, రికన్సైల్ అవుతారు. ఓకే, సో అలా ఉంటుంది ఇక్కడ. జాబ్ పర్పస్ ఎవరైనా మీ నుంచి దూరంగా కనుక వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు. March 11th కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ. దట్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ దగ్గరికి. కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది. దే మేడ్ ఏ రాంగ్ చాయిస్, ఆ విషయం చెప్తారు మీకు. నేను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. ఓకే, ఒక డైమండ్ని చూసి నేను రాక్ అనుకుని వదిలేసాను. ఇలాంటి విషయాలు కొన్ని డిస్కస్ చేస్తారు మీతో. సో మీలాంటి పర్సన్ తన లైఫ్లో దొరకరు అనేది కూడా మీ పర్సన్కి తెలిసిపోయింది. ఓకే, సో
రికన్సిలియేషన్ ఉంది నెక్స్ట్ మంత్. 11 నెంబర్ 11 కుడ్ బి సిగ్నిఫికెంట్. ఈ రీయూనియన్ అయ్యే ముందు మీరు చూసే నెంబర్స్ ఏంటి అంటే 444, 111, 1111 అంటే 1111 అండ్ 777, 333, 1414 అండ్ 2112. ఈ నెంబర్స్ అన్నీ చూస్తారు మీరు. 25 ఎక్కువ చూస్తారు. ఓకే, సో ఈ విషయం చెప్పే టైంకి కూడా ఇక్కడ క్లాక్లో 25 అవుతుంది. 25 minutes 25 seconds. ఓకే, సో మీ పర్సన్ మీకు త్వరలోనే మెసేజ్ పంపిస్తారు ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో, లేదా ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉండి అది 15 days ఆర్ 1 week ఒకసారి మీరు మాట్లాడుకుంటున్నట్టయితే అది కూడా నో కాంటాక్ట్లోకే వస్తుంది. సో అగైన్ దే విల్ చేంజ్ ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్. ఆ కమ్యూనికేటింగ్ పద్ధతులు మార్చుకుంటారు. మీ కాంటాక్ట్ ఓపెన్ చేసి పదే చెక్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అది ఎందుకు చెక్ చేస్తుంటారంటే మీరు ఎప్పుడు ఆన్లైన్ ఉన్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ ఉన్నారు, ఇది కావాలి. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనేది భయం. మూవ్ ఆన్ అయిపోతే మళ్ళీ రిలేషన్షిప్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉండేదో ఈ రిలేషన్షిప్ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కాబట్టి అదొక పెద్ద టాస్క్ మీ పర్సన్కి. ఒక మెసేజ్ చేయాలంటేనే పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్గా చేయాలి అంటే అది ఇంకా పెద్ద టాస్క్. ఓకే, బట్ ఎనీహౌ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. సడన్లీ దే విల్ ప్రపోజ్ యూ అండ్ దే విల్ టాక్ అబౌట్ కమిట్మెంట్. ఈ పర్సన్ మీతో ఫస్ట్ టైం కలిసినప్పుడే ఈ పర్సన్ లైఫ్ 360 degrees చేంజ్ అయిపోయింది. నాట్ 180 degrees, 360 degrees చేంజ్ అయిపోయింది. ఐ డోంట్ నో, అన్ని విషయాల్లో సక్సెస్ వచ్చేది ఈ పర్సన్కి. అప్పుడు లాట్ ఆఫ్ మనీ అనేది ఉండేది, ఎప్పుడు లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండేది. రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు ఈ పర్సన్తో. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ నౌ ఎవ్రీథింగ్ రివర్స్డ్. అందరితో గొడవలు, మనీ ఉండదు, వచ్చిన మనీ వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. హెల్త్ ఉండదు, హెల్త్ ఆల్వేస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీ పర్సన్ని. ఓకే, అండ్ టైంకి తినరు, టైంకి పడుకోరు. నైట్ టైం అంతా పడుకోకుండా అరౌండ్ మిడ్నైట్ లైక్ 1:30-2 ఆ టైంకి నిద్ర పడుతుంది ఈ పర్సన్కి. ఆ టైంలో కూడా మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు ఇన్ దట్ సీక్రెట్ యాప్. ఒక సీక్రెట్ యాప్ ఏదో ఉంది మీ ఇద్దరు మాట్లాడుకునేది, దాంట్లో చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ టైంకి మీరు ఆన్లైన్ ఉన్నారా లేదా మీరు పడుకున్నారా, ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ మీతో ఫ్రీగా మాట్లాడలేరు ఈ పర్సన్. అది ఒక పెద్ద ప్రాబ్లం, పెద్ద టాస్క్. అందుకే టాస్క్ అన్నాను, అందుకే నేను. ఓకే, సో ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. అండ్ మెసేజ్ చేయటమే కాదు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడతారు మీతో. ఇంపార్టెంట్ డిస్కషన్స్ మాట్లాడతారు. డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి మీ ఇద్దరి మధ్య. అండ్ ఇంకొక న్యూస్ ఏంటి మీకంటే, ఐ సీ సమ్ న్యూ లవ్ ఎనర్జీ ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ. వన్ న్యూ పర్సన్ కూడా మీకు కాంటాక్ట్లోకి వస్తారు. అది యూనివర్స్ మీకు ఇస్తున్న ఆపర్చునిటీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్సెప్ట్, అదర్వైజ్ కమిట్ టు ద సేమ్ పర్సన్. ఓకే, ఇది నో కాంటాక్ట్ సిరీస్లో సెకండ్ వీడియో. సో థర్డ్ వీడియో మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
రేపు మార్నింగ్. ఓకే, ఐ విల్ సీ యూ దేర్.